హాయ్, హౌ ఆర్ యూ స్టూడెంట్స్? ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్న డిఎస్సి, పిఈటి మరియు పీడీ అభ్యర్థుల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఓకే సార్, నేను గతంలో జూలై 17వ తారీఖు నాకు వీడియో చేయడం జరిగిందండి. నేను మీ ఇబ్రహీం, సన్షైన్ డిఎస్సి పీడీ పీఈటీస్ కోచింగ్ సెంటర్, సామర్లకోట. 20 సంవత్సరాల అనుభవంతో వందలాది వ్యాయామోపాధ్యాయులను తయారు చేసిన సంస్థ సార్. ఓకే, ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను జూలై 17వ తారీఖున యూట్యూబ్లో ఒక వీడియో పెట్టడం జరిగిందండి. తెలంగాణ డిఎస్సి పీఈటీ అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ అయితే సక్సెస్ అవుతారు అని నేను వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఆద్యంతం నేను కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్స్ నుండి నేను చెప్పిన మెటీరియల్ నుండి వరుసగా తెలంగాణ డిఎస్సిలో బిట్లు వచ్చాయి సార్. ఒకసారి నేను పెట్టిన వీడియోలో కంటెంట్ చూసుకోండి, ఏమేమి చెప్పాను, ఏంటి, గరిష్ట బలం, సాపేక్ష బలం, స్పోర్ట్స్ ట్రైనింగ్, స్పోర్ట్స్ మెడిసిన్లో అయితే నా దగ్గర చదివిన పిల్లలు చాలా హ్యాపీగా ఎగ్జామ్ పెట్టడం జరిగిందండి. అదేవిధంగా నా దగ్గర శిక్షణ పొందుతున్న పిల్లలు కూడా, సార్ ఈ పేపర్ మేమైతే నేను చెప్పానండి మా పిల్లలకి, మీరు పీడీ ఎగ్జామ్ అయినా పీఈటీ ఎగ్జామ్ అయినా ఎడం చేత్తో పెడతారు అని నేను చెప్పానండి. ఎందుకంటే 20 సంవత్సరాల అనుభవం, కమిట్మెంట్. ఇక్కడ వచ్చేటప్పటికి ప్రోగ్రెసివ్ టీచింగ్ జరుగుతుంది సార్. ఓకే, మీరు ఒక విషయం గమనించుకోండి, మీకు రెగ్యులర్గా టెస్టులు ఎక్కడైనా పెడుతున్నారా? మీ మీద మీ కోచింగ్ సెంటర్ కోచింగ్ తీసుకున్న ఏ టీచర్ అయినా మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? చేయరండి. నా విద్యార్థి మీద ఎవ్రీడే నేను 2 hours ఎవ్రీ స్టూడెంట్స్ మీద 2 to 2.5 hours కాన్సన్ట్రేట్ చేస్తాను. నా పిల్లలు రాయకపోతే ఎవరు రాస్తారు సార్? ఓకే, ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్న విద్యార్థులందరికీ, అభ్యర్థులందరికీ చెప్తున్నాను సార్, పీఈటీ ఎగ్జామ్లో సన్షైన్ డిఎస్సి పీడీ పీఈటీస్ కోచింగ్ సెంటర్ మెటీరియల్ నుంచి ఖచ్చితంగా బిట్లు పడ్డాయి. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్. ఒక 10 మందికి ఉద్యోగాలు వస్తేనే ప్రభంజనం అంటున్నారు. నా దగ్గర వందలాది మంది ఉన్నారు. నేను ఏ రోజు ప్రభంజనం అని చెప్పలేదు. ఏంటంటే నేను ఏ రోజు ప్రభంజనం అని చెప్పలేదు. నా దగ్గర వాస్తవం ఉంది కాబట్టి మీకు ఈ విషయం తెలియజేస్తున్నాను. ఒకటి సార్, నా దగ్గర అయితే డిజిటల్ బోర్డు లేదు. నేను గత వీడియోలో కూడా చెప్పాను, వ్యాయామోపాధ్యాయుల్ని థియరీ విభాగంలో ఎలా తయారు చేయాలన్న విషయం మాత్రం నాకు తెలుసు. ఓకే సార్, విషయానికి వచ్చేద్దాం. తెలంగాణ పీఈటీ అభ్యర్థుల విషయానికి వచ్చినట్లయితే, ఆ ఎగ్జామ్ రాసే వ్యక్తి ఖచ్చితంగా ట్రైనింగ్ చేసి ఉండాలి. అదేవిధంగా అతడు ఏదో ఒక క్రీడలో నైపుణ్యం కలిగి ఉండాలి. ఆ తర్వాత థియరిటికల్గా ప్రాక్టికల్గా క్రీడా రంగానికి చెందిన అన్ని అంశాల్లో కూడా సరిసమాన ప్రావీణ్యం, సరిసమాన పరిజ్ఞానం ఉన్నట్లయితేనే ఆ ఎగ్జామ్ చేసే విధంగా అఫిషియేటింగ్ అండ్ కోచింగ్లో బిట్లు ఇవ్వడం జరిగింది. నేను ఒక బిట్టు మా పిల్లలకి యథాలాపంగా చెప్పాను సార్. దాంట్లో 12 minutes కూపర్ టెస్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. దాంట్లో విద్యార్థి 4 laps పరిగెట్టిన తర్వాత 5 ఫ్లాగ్లు 5 ఫ్లాగ్లు రైజ్ అయిన తర్వాత ఆ విద్యార్థి పరిగెట్టిన దూరం ఎంత అన్నాడండి. చాలా మంది అభ్యర్థులు ఏం పెట్టేశారంటే 1600 మీటర్లు పెట్టారండి. 1600 మీటర్లు పెట్టారు. కానీ ఆన్సర్ అది కాదు సార్. ఆన్సర్ నేను తర్వాత చెప్పడం జరుగుతుంది. స్పోర్ట్స్ ట్రైనింగ్లో నేను చెప్పాను వీడియోలో, లోడ్ చూసుకోండి ఇచ్చాడండి. రిక్రియేషన్ విషయంలో ఎన్ని పేజీలు చెప్పినా రిక్రియేషన్ సరిపోదండి. అదేవిధంగా కొన్ని పేజీలు రిక్రియేషన్ చెప్పినా సరిపోద్ది. ఆ విధంగా నేను బిట్ చెప్పేటప్పుడు కాన్సెప్చువల్గా చెప్తాను సార్. నేను లెసన్ పిల్లవాడికి చెప్పేటప్పుడు విద్యార్థి లెవెల్కి, అతన్ని సాధారణ స్థాయికి తీసుకువచ్చి నేను కూడా అదే స్థాయికి వెళ్ళిపోయి నేను కేవలం నోటి ద్వారా చెప్పిన బిట్ సార్ ఇది. 12 minutes కూపర్ టెస్ట్లో వచ్చేటప్పటికి ఇది ఈ విధంగా రావచ్చు. ఎందుకంటే లెక్కలు చేయించడం అనేది అక్కడ కాన్సెప్ట్ కాదు. ఎగ్జామినర్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఈ విషయం అభ్యర్థి డిఎస్సిలో పోస్ట్ సాధించే అభ్యర్థికి పరిజ్ఞానం ఉండాలని ఈ టైప్ ఆఫ్ బిట్స్ ఇవ్వడం జరిగిందండి. హిస్టరీలో నుంచి నేను చెప్పిన బిట్స్ వచ్చాయండి. అదేవిధంగా జూలై 11వ తారీఖున నేను యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను సార్, సన్షైన్ డిఎస్సి అని, సైకాలజీ మీద. సైకాలజీలో చూసుకున్నట్లయితే
నేను చెప్పాను టాపిక్స్. ఒక్కసారి నా వీడియో వాచ్ చేసిన తర్వాత మాత్రమే మీరు నిజం నమ్మండి. నేను నిజం లేకుండా, రిజల్ట్ లేకుండా, యథార్థం లేకుండా ఏ విషయం చెప్పండి సార్. ఆ సైకాలజీ వీడియోలో చూసుకున్నట్లయితే యత్నదోష సిద్ధాంతం, కండిషనల్ లెర్నింగ్, సంసిద్ధత అనేమో వాటి నుంచి నేను వీడియో చెప్పిన వీడియో నుంచి ఖచ్చితంగా బిట్లు వచ్చాయండి. నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు అభ్యర్థులు, సార్ మీరు చెప్పిన టాపిక్స్ నుంచి వచ్చాయి సార్, వీఆర్ హ్యాపీ. ఓకే, వెరీ గుడ్. ఆంధ్రాలో ఉన్న ఎస్ఏపిఈ మరియు పిఈటి ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు చెప్తున్నాను సార్, మీరు ఎంక్వైరీ చేసుకోండి. నా దగ్గర ఆంధ్ర మరియు తెలంగాణలో ఎవరి దగ్గర లేనటువంటి సాలిడ్ మెటీరియల్ నా దగ్గర ఉంది. నా దగ్గర ప్రోగ్రెసివ్ లెర్నింగ్ జరుగుతుంది ఏంటండి, ప్రయోజనాత్మక బోధన నేను చెప్పడం జరుగుతుందండి. ఓకే సార్, ఎవరైనా మీకు రెగ్యులర్గా టెస్టులు పెడతారా? పెట్టరు. ఎనాలిసిస్ చేస్తారా? చేయరు. నీ యొక్క సామర్థ్యం ఎంతవరకు ఉందో ఆ యొక్క కోచింగ్ సెంటర్ అభ్యర్థికి నీ యొక్క సామర్థ్యం తెలుస్తుందా? తెలియదు. నా దగ్గర వచ్చిన ప్రతి విద్యార్థి యొక్క ఎబిలిటీస్ నాకు తెలుసండి. అతడు ఏం చదువుతున్నాడు, దేంట్లో వీక్గా ఉన్నాడు, దేంట్లో మెరుగైతే అతడికి ఉద్యోగం వస్తుంది, ఇవన్నీ నేను చెప్పి పంపించడం జరుగుతుంది. రెక్టిఫై చేసి పంపుతాను సార్ ఏంటండి, నేను రెక్టిఫై చేసి పంపడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ 20 తారీఖులోగా ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ కోర్సులు నేను ప్రారంభించడం జరుగుతుందండి. సార్ ఎక్కడో ఉండి సాధించాలంటే ఏం సాధించలేము. చాలా మంది అనుకుంటున్నారు చాలా రోజులు ఉంది కదా సార్, కనీసం మీరు రివిజన్స్ చేసుకోవాలంటే 3 నెలల సమయం ఖచ్చితంగా అవసరం. ఏంటండి, 3 నెలల సమయం ఖచ్చితంగా అవసరం. ఓకే సార్, ఇప్పుడు మీకు ఈ 12 మినిట్స్ సూపర్ టెస్ట్ యొక్క ఆన్సర్ చెప్తాను చూడండి. 4 laps పరిగెట్టాడు కదా విద్యార్థి. 4 laps పరిగెడితే ఎంతండి? 4 4 1600 మీటర్లు. ఏంటండి, ఆ విధంగా ఫ్లాగ్స్ మొత్తం 10 ఫ్లాగ్స్ ఉంటాయి సార్. ఏంటండి, 400 మీటర్స్ ట్రాక్ చుట్టూ 10 ఫ్లాగ్లు ఉంటాయి. ఆ ఫ్లాగ్లో ఎంతెంత దూరానికి ఉంటాయి? 400 మీటర్స్ అంటే 40 మీటర్ల దూరానికి ఒక ఫ్లాగ్ ఉంటుందండి. ఏంటండి, 40 మీటర్ల దూరానికి ఫ్లాగ్. ఎన్ని ఫ్లాగ్స్ రేస్ చేశాడు క్వశ్చన్ ఎగ్జామ్లో? 5 ఫ్లాగ్స్ అన్నారు. 5 4 200 మీటర్లు. 1600 మీటర్లకి 200 మీటర్లు కలపండి, ఎంత అవుతుంది? 1800 మీటర్లు. ఈ బిట్ ఎక్కడైనా చెప్పారు సార్? ఏ ఇన్స్టిట్యూట్లోనైనా చెప్పారా? నేను మా వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఈ విధంగా రావచ్చు అని యథాలాపంగా అడిగింది, వచ్చేసింది సార్. నా దగ్గర సెక్షన్ ఇలాగే ఉంటుంది, కాంప్రహెన్సివ్గా చెప్తాను. ఒక వారం రోజుల క్రితం 4 రోజుల క్రితం నేను ఒక వీడియో చేయడం జరిగిందండి ఏపీడిఎస్సి అభ్యర్థులకి. విశ్లేషణాత్మకంగా చదవండి, సమగ్రంగా చదవండి, సంగ్రహాత్మకంగా చదవండి అని చెప్పాను. అలా చెప్పాను. తెలంగాణ డిఎస్సి పేపర్ మొత్తం కూడా అలాగే రావడం జరిగిందండి. నాకు సమయం లేక పీడీ ఎగ్జామ్ మీద వాళ్ళకి ఇది చేయలేదు సార్. ఇప్పుడు త్వరలో పీడీ ఎగ్జామ్ మీద కూడా నేను మీకు ఒక వీడియో చేస్తాను. ఓకే సార్, అభ్యర్థులు నష్టపోవద్దు, మీ కాలాన్ని సమయాన్ని వృధా చేసుకోవద్దు సార్. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పీడీపీఈటీ అభ్యర్థులందరికీ మీరు జస్ట్ ఎంక్వైరీ చేసుకోండి. కోచింగ్ సెంటర్కి ఎన్ని పోస్టులు వచ్చాయి? 10 పోస్టులు వస్తేనే వేసుకుని చెప్పేస్తున్నారు సార్. ప్రభంజనం అంటున్నారు 10 పోస్టులు వస్తాయి. మరి 100 మంది పోస్టులు వస్తే ఏమన్నారు సార్? దాంట్లో 2005, 2005, 2008, 2012, 2014, 2018 రెగ్యులర్గా నా దగ్గర స్టూడెంట్స్ అచీవ్ అవుతూ ఉన్నారు సార్. మీకేమైనా ఎంక్వైరీస్? టీఎస్ వాళ్ళు చాలామంది నాకు బిట్లు పెరుగుతున్నారు సార్. ఒకటి, మీరు బిట్లు పెడుతున్నప్పుడు మీ ఐడియా అంతా ఎలా ఉంటుందంటే నేను పెట్టిన బిట్ కరెక్ట్ కదా అని అనుకుంటున్నారు సార్. ఎగ్జామినర్ కోణంలో ఆలోచించాలి. చాలా మంది చేస్తుంది తప్పు ఏంటంటే ఒకసారి బిట్టు చదువుతున్నారు సార్. 1కి 2 సార్లు బిట్టు చదివితే ఆ బిట్టులో ఉన్న మూలం ఏంటనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ తెలుస్తుంది. ఓకే సార్, ఎనీహే అయిపోయింది. లాంగ్ టర్మ్లో తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి కూడా నేను డిఎస్సి బ్యాచ్లు స్టార్ట్ చేయడం జరుగుతుందండి, ఆఫ్లైన్ ఆన్లైన్. ఎంక్వైరీ చేసుకోండి. ఫలితం ఎక్కడికి వెళ్తే ఫలితం వస్తుంది, ఎక్కడికి వెళ్తే మనం ప్రయోజనం పొందుతాం, ఇవన్నీ గమనించుకోండి. నేను సార్ మీ సన్షైన్ డిఎస్సి పీడీపీఈటీ కోచింగ్ సెంటర్. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. నా మెటీరియల్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదండి, ఫోన్ చేసి ఎలా వచ్చినాయి అంట, సామర్లకోటలో ఇలాగ ఇబ్రహీం సార్ చెప్పినవి పడ్డాయంట, అవన్నీ ఒకసారి బేరీజ్ చేసుకున్న తర్వాత మీరు రూఢీకరండి సార్. ఓకే సార్, ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారు అని నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన టాపిక్స్లో నుంచి బిట్లు ఖచ్చితంగా అలా వచ్చాయి సార్. ఈ విధంగా ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు సార్. ఎందుకంటే ఈ విధంగా రిజల్ట్ వచ్చినట్లయితే ఈ పాటికి చాలా మంది సెంటర్లు ఏం చేస్తారంటే మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాయి, మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాయి. ఎవరైనా చేశారు సార్? చేయలేదు సార్.
కాబట్టి గమనించండి, మంచి నిర్ణయం తీసుకోండి, విజయం సాధించండి. మీరు విజయం సాధించాలంటే అది కేవలం సంశయంతో మాత్రమే సాధ్యమవుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.